కోపానికి, రోగానికి సంబంధం ఉందా? మనకి శాస్త్రం ఏం చెప్తోంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి మనకుండేటువంటి అంతఃశత్రువులు. శత్రువులు బయటెక్కడో లేరు, మనలోనే ఉన్నారు. ఆ క్రోధం అనేటువంటిది కోపం. ఆ కోపమే మన శత్రువు. మామూలుగా మనకి నీతి శతకాల్లో కూడా కనిపిస్తుంది కదా, తన కోపమే తన శత్రువు. శత్రువు ఎక్కడా లేడు, మన దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనని హింసించేటువంటిది మన కోపం మాత్రమే. అంతేకాదు, కోపం తాపం చేటు, తాపం బ్రహ్మహత్య చేటు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కోపం వలన తామస గుణం పెరుగుతుంది. తామస గుణం పెరిగినప్పుడు ఎలాంటి పనైనా చేయటానికి వెనకాడకుండా ఒక్కోసారి హత్య ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు హంతకులేమీ కాదు, ఇంకొకరిని చంపేంతటి దుర్మార్గులు కూడా కాదు. కానీ ఆ కోపంతో, ఆవేశంతో ఊగిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ మెదడు, వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ కంట్రోల్లో ఉండనప్పుడు వాళ్ళు ఏమైనా చేసేస్తూ ఉంటారు. ఒక్కోసారి అలా క్షణికావేశంలో అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటే పిల్లవాడు అడ్డం పోయాడని చెప్పేసి ఆ పిల్లవాడిని తోసేయటం వలన అతను పక్కన ఉండేటువంటి కర్ర గుచ్చుకొని కన్ను పోయి గుడ్డివాడైనటువంటి సంఘటనలు నేను కళ్ళారా చూశాను. అంటే కోపంతో ఊగిపోవటం వలన ఎవరు నష్టపోతున్నారు? ఎవరికి నష్టం కలుగుతోంది? కోపంతో కొంతమంది క్షణికావేశం వలన భ్రమపడి కోపంతో ఊగిపోతూ ఉరేసుకొని చనిపోయిన వాళ్ళను కూడా చూశాను. దానివల్ల ఎవరికి నష్టం? ఏం జరుగుతోంది పరిణామం? దానివల్ల ఎంతమంది బాధపడుతూ ఉన్నారు? కోపంతో ఊగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే నరాలన్నీ చిట్లిపోయే అవకాశం. దానివల్ల బీపీ పెరుగుతుంది. అస్తమానం కోపానికి వస్తూ ఉంటారు. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది, కొంతమందికి ఇలా చిటికి మాటికి ఏదొచ్చినా కూడా అలా ఒంటికాలు మిదిలేసేస్తూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళ వరకు. కోపం వస్తే ఇంట్లో అందరూ గడగడలాడిపోతూ ఉంటారు. అమ్మో, అబ్బాయికి కోపం ఎక్కువ, ఇంకా మాట్లాడద్దు, వదిలేద్దామని చెప్పేసి. అంటే అందరూ భయపడి అలా కోపాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఆ కోపం తారాస్థాయికి తిరిగినప్పుడు అతనికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి? బీపీ తరచుగా వస్తుందనుకోండి, తద్వారా గుండె జబ్బులు రావచ్చు, తద్వారా కంటికి చూపు పోవచ్చు, తద్వారా పెరాలిటిక్ అటాక్, పక్షవాతం రావచ్చు. ఇన్ని అనర్థాలు ఎవరి వలన వస్తున్నాయి? ఎదుటివాళ్ళు ఏదైనా చేస్తే నేను చూడలేనండి, అన్యాయాన్ని సహించలేనండి అంటూ ఉంటారు కొంతమంది. సహించమని ఎవరు చెప్తున్నారు? సహించకండి. అలాగని చెప్పేసి మీరు కోప్పడితే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? కోపం తారాస్థాయికి చేరినప్పుడు ఎదుటి వాళ్ళకి నష్టమా, మనకి నష్టమా? నష్టపోయేది మనమే కదా. అలా కోపంతో ఊగిపోవటం వల్ల ఎవరు మన దగ్గరికి రారు, మనతో స్నేహితంగా ఉండరు. భార్యకి అన్నీ చెప్పుకునేటువంటి స్వతంత్రం పోతుంది. కోపంతో ఉంటారు, ఎందుకు అన్నీ మాట్లాడాలి, చీటికి మాటికి కోపం మానేస్తే పోలే, అన్ని విషయాలు చెప్పరు. పిల్లలు దగ్గరికి చేరరు. అమ్మో, మా నాన్నకి కోపం, లేదా మా అమ్మకి కోపం, ఎవరికి ఉంటే వాళ్ళకి. ఎందుకు అనవసరంగా తిట్టుబడడం, కొట్లుపడడం, చెప్పకుండా ఉంటే పోలేదు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు. మానసికంగా దూరం అయిపోతూ ఉంటారు. తండ్రి తల్లికి పిల్లలు దూరం అవటం, పిల్లలకి తల్లిదండ్రులు దూరం అవటం, స్నేహితులు కూడా ఉంటే బాగానే ఉంటారు. కొంచెం సందర్భాలు మారినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మనం సహాయం చేయాలి? వదిలే, అతని నోరికి కంట్రోల్ లేదు, ఏదంటే అది మాట్లాడిస్తూ ఉంటాడు, వదిలేసేయని చెప్పేసి మాట్లాడకుండా అతన్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆత్మీయమైనటువంటి స్నేహితులు మిగలరు. కుటుంబ సభ్యులు తనకి మనసుకి దగ్గరగా రారు. చుట్టాల్లో అంతే, స్నేహితుల్లో అంతే, కుటుంబంలో అంతే. అప్పుడు మానసికంగా ఒక ఎడారిలాగా తయారవుతుంది. ఆత్మీయత అనేటువంటిది ఉండదు. ఎవరు మనసుకి దగ్గరగా రారు, ఎవరు ప్రేమతో పలకరించలేరు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఒంటరితనం పెరుగుతుంది.